ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుండాలి. వారి చేతిలో డబ్బుంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుంది. ఇదే సూత్రాన్ని అవలంబిస్తున్నారు ప్రధాని మోదీ. జీఎస్టీలోని 4 స్లాబ్స్ ను 2కి తగ్గించనున్నారు. దీపావళికి ముందే ఈ తగ్గింపు ఉంటుందని డబుల్ ధమాకా ఎంజాయ్ చేయండి అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ జీడీపీ ఎంత పెరిగినా ఆ ప్రగతి తలసరి ఆదాయం వారి చేతిలో డబ్బులు లేకపోతే నిజమైన అభివృద్ధి సాధ్యం కాదు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన ఇండియా తలసరి ఆదాయంలో మాత్రం 194 దేశాల జాబితాలో 143వ స్థానంలో ఉంది. ఉత్పత్తి, సర్కారీ ఇన్కమ్ పెరిగాయి గాని తలసరి ఆదాయం మాత్రం అక్కడే ఉంది. తలకు మించిన జీఎస్టీలు కడుతూ అరాకొర ఆదాయాలతో బతుకు పోరాటం సాగిస్తున్నారు సామాన్యులు. ఉప్పు, పప్పు, చివరికి చెప్పు ఏది కొన్నా భారీ జీఎస్టీలు బాధేస్తున్నారు. 4 స్లాబులుగా ఉన్న పన్నులను 2కి కుదించి కొత్తగా సిన్ ట్యాక్స్ కింద 40% పన్నును విధించే అవకాశం ఉంది. సిగరెట్లు లాంటి 4-5 ఐటమ్స్ ను మాత్రం 40% ట్యాక్స్ స్లాబ్స్ కింద పెట్టే ఛాన్స్ ఉంది. పన్ను రూపంలో ప్రభుత్వం లాగేసుకోకుండా జనం దగ్గర డబ్బులుంటే వారు ఉత్పత్తిని పెంచుతారు. ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి. తద్వారా అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థే లాభపడుతుంది. వస్తు సేవల పన్నును హేతుబద్ధీకరిస్తే వచ్చే ఏడాదికి భారత జీడీపీలో 0.6% వృద్ధి నమోదవుతుందని అంచనా. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ దీపావళికి ముందే డబుల్ ధమాకా వింటారని 15 ఆగస్టు ఎర్రకోట వేదికపై నుంచి చెప్పారు. और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा. रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है. పన్ను చెల్లింపు విధానాలను సైతం సులభతరం చేయనుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికో తీరుగా వేళ్లూనుకుని దేశాభివృద్ధికి ప్రతిబంధకమవుతున్న పన్నుల వ్యవస్థను ఇప్పటికే సరళీకరించి 8 ఏళ్ల క్రితం జీఎస్టీని ఆచరణలోకి తెచ్చారు. ఒకే దేశం ఒకే పన్ను మూలంగా తమ రాబడులు తగ్గుతాయేమోనన్న రాష్ట్ర ప్రభుత్వాల భయ సందేహాల నడుమ 4 స్లాబుల వ్యవస్థ ఉనికిలోకొచ్చింది. అది సహేతుకంగా లేదని దాన్ని 2 స్లాబులకు కుదించాలని ఆర్థికవేత్తలు చిరకాలంగా సూచిస్తున్నారు. ఈ మేరకు దీపావళిలోపు జీఎస్టీ ప్రక్షాళిస్తామన్నారు మోదీ. నిత్యావసరాలు, వ్యవసాయ ఉపకరణాలు, ప్రాణరక్షక ఔషధాలు, బీమా ప్రీమియంలపై పన్నుల బాదుడును తగ్గించాలి అన్న డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. పెట్టుబడి ఖర్చులు పెరగడం, మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో ఒత్తిడికి గురవుతున్న ఎంఎస్ఎంఈలకు జీఎస్టీ సంస్కరణలు ఖచ్చితంగా ఉపశమనం కలిగిస్తాయి. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించుకునే వస్తు సేవలపై పన్నులు తగ్గితే జనం చేతిలో డబ్బు మిగులుతుంది. వారి కొనుగోలు శక్తి పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, అలాగే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కి జీఎస్టీ రేట్స్ విషయంలో కొంత సడలింపు రాబోతుందనేటువంటిది ఆయన సూచనాప్రాయంగా తెలియజేశారు. ఈ యొక్క ప్రకటన సారాంశం తర్వాత మనం నిశ్చితంగా గమనిస్తే ముఖ్యంగా ఇందులో జరిగినటువంటిది ఏంటంటే, ఇంతకు ముందు ఉండేటువంటి స్లాబుల నెంబర్ని తగ్గించేసి కేవలం 2 స్లాబులుగా, అంటే కేవలం ఇక నుంచి 5% తర్వాత 18% 2 స్లాబులు మాత్రమే ఉంటాయనేది ఇప్పుడు ప్రకటన యొక్క సారాంశం. దీనివల్ల ఏమవుతుందంటే, గతంలో 12% ఉండేటువంటి స్లాబుల్లో 90% పైన ఉండేటువంటి ఐటమ్స్ అన్ని కూడా 5% స్లాబ్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ముఖ్యంగా సామాన్యులకి, మధ్యతరగతి వారికి ఎంతో ప్రయోజనకరంగా కలుగుతుంది. అలాగే స్మాల్ కార్స్ కొనుక్కునే వాళ్ళకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం విధానంలో 4 పన్ను స్లాబులు 5, 12, 18, 28% ఉన్నాయి. ఇకపై స్లాబులు 5%, 18% మాత్రమే ఉండనున్నాయి. కొన్ని హానికారక వస్తువులపై 40% పన్నుంటుంది. ప్రస్తుతం సంప్రదాయ వాహన రంగం అత్యధిక పన్ను రేటు 28% స్లాబ్లో ఉంది. దీనికి అదనంగా వాహన రకాన్ని బట్టి 1.22% వరకు సెస్ విధిస్తున్నారు. ఫలితంగా ఇంజిన్ సామర్థ్యం, పొడవు ప్రకారం
చిన్న పెట్రోల్ కార్లపై 29% నుంచి ఎస్యూవీలపై 50% వరకు పన్ను చెల్లిస్తున్నారు. విద్యుత్ వాహనాలపై మాత్రం 5% పన్నే ఉంది. దీపావళికి జీఎస్టీ రేట్లు తగ్గితే కార్ల ధరలు మరింతగా తగ్గే ఛాన్స్ ఉంది. టీవీల రేట్లు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు జీఎస్టీ వసూళ్లు సైతం దూసుకుపోతున్నాయి. 2020 నుంచి 21లో 11.37 లక్షల కోట్లుగా నమోదైన ఆ రాబడులు 2024-25లో 22.08 లక్షల కోట్లకు చేరాయి. కానీ జీఎస్టీతో అవినీతి తగ్గి పారదర్శకత పెరుగుతుంది అనుకున్నా అది మాత్రం జరగలేదు. చాలా మంది జీఎస్టీ అధికారులకు లంచాలిచ్చి పన్నులు ఎగవేస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియా అనేది భారతదేశానికి అవసరమైన వస్తువులన్నీ ఇక్కడే తయారు చేసే అంశంగా మారకూడదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఇది దేశంలో పెట్టుబడులను దెబ్బతీస్తుందని, ఉత్పాదకతను ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50% టారిఫ్ అమెరికాలో మన వస్తువుల ధరలను పెంచుతాయని అభిప్రాయపడ్డారు. మేక్ ఇన్ ఇండియాను తప్పుగా అర్థం చేసుకుంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియా విజయం పోటీతత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. మన దేశాభివృద్ధి పోటీతత్వాన్ని పెంచడంపై ఆధారపడుంది తప్ప వాటికి పోటీ నుంచి రక్షణ కల్పించడంలో కాదన్నారు. అలా చేస్తే మన కంపెనీల ఉత్పాదక శక్తి కూడా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రధాని మోదీ చెప్తున్న ఆత్మ నిర్భరతకు అసలు అర్థం రక్షణ, ఇంధనం వంటి కొన్ని కీలక రంగాల్లో వ్యూహాత్మక స్వయం సమృద్ధే తప్ప అన్ని రంగాల్లో పూర్తి స్వయం సమృద్ధి కాదని అర్థం చేసుకోవాలని సుబ్బారావు కోరారు. అమెరికా సుంకాల పోటుతో చైనా తన వస్తువులను ఇతర దేశాల మార్కెట్లో కుమ్మరించే ప్రమాదం ఉందన్నారు.